నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 55 రోజుల నుంచి ఎక్కడున్నాడో తెలీదు. ప్రతి 2 రోజులకి స్థావరాలు మార్చుకుంటూ వచ్చాడు. ఎట్టకేలకు ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. అంటే కొద్దిమేర కన్ఫ్యూషన్ ఉంది సార్. అటు కేరళలో అరెస్ట్ అయినాడా లేక బెంగళూరులో అరెస్ట్ అయినాడా అనేది ఒక కన్ఫ్యూషను. అసలు ఆయన అరెస్ట్ అవ్వాల్సినంత పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఏదైతే మనం చూసినట్టయితే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక కేసులో ఇరుక్కుంటూ అరెస్ట్ అవ్వడము, లేకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడము, దాంతోపాటు నెక్స్ట్ వాళ్ళ స్టెప్ ఏంటంటే ముందస్తు బెయిల్కి అప్లై చేయడం. ముందస్తు బెయిల్ దొరకకపోతే తప్పించుకోవడం, తిరగడం. ఎక్కువ కాలం తప్పించుకొని తిరిగింది, అజ్ఞాతంలోకి వెళ్ళింది మనం చూసినట్టయితే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎందుకంటే మనం తప్పించుకొని తిరిగిన వాళ్ళు చూసుకున్నట్టయితే సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా కొంతకాలం తప్పించుకొని తిరిగినని వాళ్ళు దొరకడం జరిగింది. కానీ దాదాపు 55 రోజుల పాటు పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని ప్రాంతాలు మారుస్తూ తిరిగి చివరికి ఏ కన్ఫ్యూజన్ లేకుండా అయితే బెంగళూరులో అరెస్ట్ అయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. బెంగళూరులో ఒక రిసార్ట్లో అతన్ని పట్టుకొని నెల్లూరుకు తీసుకొచ్చినట్టుగా పోలీసు ఇచ్చిన సమాచారం. అసలు ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి తప్పించుకొని తిరగాల్సిన అవసరం వచ్చిందని మొదటి ప్రశ్న. ఎందుకంటే ఒక వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి. అప్పుడు ఏవైతే తప్పులు చేస్తున్న సందర్భంలో మరి ఒకవేళ ఈ తప్పులు చేసినట్టయితే ఎల్లకాలం ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది. వచ్చే ప్రభుత్వం వచ్చినప్పుడైనా నా మీద విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు నేను ఒకవేళ కనుక నిజంగానే తప్పు చేసిందో చేయలేదు తర్వాత విషయం. ముందు పోలీసులకు తప్పించుకొని తీరడం అనేది అసలు ఆ రాజకీయ నాయకులు లాంటి ఎవరో గతంలో మనం చూసుకున్నట్టయితే ఏదో దొంగతనాలు చేసిన వాళ్ళు తప్పించుకొని ఆ కేసులకు భయపడి తప్పించుకొని తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా తప్పించుకొని తిరుగుతున్న వైనాన్ని మనం చూసాము. ఇదే కోవలో ఒక అటు పేర్ని నాని కూడా ఇవాళ గట్టిగా మాట్లాడచ్చు. కాక పేరు నాని ఆ మధ్య కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, లేదా ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొడుకు సజ్జల భరత్ రెడ్డి, ప్రతి ఒక్కరు కూడా ఇలా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు సార్ ఇప్పటికీ కూడా. రాజకీయ నాయకులకు ఇప్పుడు గతంలో క్రిమినల్స్ లేకపోతే మాఫియా వాళ్ళు వీళ్ళు దేశాలు మారుస్తూ రాష్ట్రాలు మారుస్తూ తిరిగి పోలీసులకు కన్నుగప్పి తిరుగుతుండేవాళ్ళు. రాజకీయ నాయకులు ఏదైనా విషయం వచ్చినప్పుడు అరెస్ట్ అయ్యి కాకపోతే వాళ్ళు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవడం, కోర్టు ద్వారా న్యాయం పొందడం జరిగేవారు. ఈ వైసీపీ ప్రభుత్వం మనం చూసినట్టయితే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వాళ్ళు తప్పించుకొని ఎక్కడో అంటే బయట అజ్ఞాతంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇదో కొత్త ట్రెండ్. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కొత్త ట్రెండ్. ఒకవేళ తప్పు చేస్తే మనం తప్పించుకొని తిరగవచ్చు అనేది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. గతంలో కూడా అమెరికాకి వెళ్ళిన తెలంగాణకు సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించి టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులు కూడా ప్రభాకర్ వెళ్ళడం, ఇవన్నీ కొత్త ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. ఏదైనా కేసు నమోదైనప్పుడు వాళ్ళు అటెండ్ అవ్వడం, దానికి సంబంధించిన కోర్టు ద్వారా న్యాయం పొందడం, బెయిల్ తీసుకోవడం, ఇవన్నీ జరగడం. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి 55 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన దాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అతని మీద ఏం కేసు అని మనం చూసుకుంటే క్వాడ్స్లో అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా చేయడం, ఏదైతే నిషేధిత వాటిని వాడడం, పేలుడు పదార్థాలను వాడడం, ఎవరన్నా అక్కడ గిరిజనులు ఇది తప్పని చెప్తే వాళ్ళని బెదిరించడం, ఇవి అతని మీద కేసులు నమోదవడం జరిగింది. ఈ కేసులు నమోదైన వెంటనే అతను బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఎప్పుడైతే కోర్టు బెయిల్ నిరాకరించిందో ఇక అక్కడి నుంచి గాయబై మొత్తం ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి, పోలీసులను తప్పించుకొని తిరుగుతూ స్థావరాలు మార్చడం. ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ స్థావరం మార్చి చివరికి బెంగళూరులో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వెంకటగిరి కోర్టులో ఇప్పుడు అతన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ అతనికి బెయిల్ వస్తుందా లేదా, పోలీసులు రిమాండ్ ఏం చేస్తారు, లేదా కోర్టు ఏ విధంగా వాళ్ళకు జ్యుడిషియల్ రిమాండ్కి ఇస్తుంది, పోలీసులు ఏం చేస్తారు అంటే ఇది మనకు 2-3 రోజుల్లో తెలిసినప్పటికీ ఇక్కడ మనం ఒకవేళ రాజకీయ నాయకుల్ని చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వంలో చాలామంది మంత్రులుగా పనిచేసిన వారు ఎవరు అరెస్ట్ అవుతారు, రోజుకు ఒక కొత్త వార్తగా మనం చూడొచ్చు. వాట్ నెక్స్ట్ సార్, ప్రతి ఒక్కటి అక్రమ అరెస్ట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే నా ఓటి సహజంగా ఏది జనరల్ పబ్లిక్లో మెలిగే వాళ్ళని చూసినా కూడా వాళ్ళకు కూడా ఒక డౌట్ వచ్చే విధంగానే ఉన్నారు సార్. ప్రతిరోజు ఒక అరెస్టు. అసలు ఇంత మేర దారి తీసిన పరిస్థితి లేదు సార్ వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈవెన్ అధికారులు కూడా భావించింది ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి ఒక ఫీల్ ఇచ్చిండు అందరికీ. మనం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం, వై నాట్ 175, మనకు 175 వస్తాయి. అసలు తెలుగుదేశం పార్టీనే ఉండదు, తెలుగుదేశం పార్టీ దెబ్బతోటి క్లోజ్ అయిపోద్ది, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్ళలేడు, కాబట్టి ఈ పార్టీ అయిపోయింది, అసలు ప్రతిపక్షమే ఉండదు అనే ఫీల్ ఇవ్వడం. దీంతో అక్కడ ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ ఏం చేశారంటే, ఇంక 20 ఏళ్ళు మనం ఏం చేసినా నడుస్తుంది, 20 ఏళ్ళ దాకా మనం ఏమైనా అక్రమాలు చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ఒక ధీమాలో ఉండడం జరిగింది. ఆ ధీమా అంతా సడలిపోయి ఇప్పుడు ఏవైతే తప్పులు చేస్తున్నారో ఒక్కొక్కరుగా ఒకరు తప్పు చేస్తే మరొకరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆపినట్టయితే ఇంకొకరు తప్పు చేయకుండా ఉంటుంది. కానీ ఒకరి తర్వాత ఒకరు తప్పు చేసేవాడే గొప్పవాడు అయినప్పుడు మిగతా వాళ్ళు కూడా అందరు తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతారు. గతంలో ఎవరన్నా జైలుకి వెళ్తే కొంత నామోషిగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు జైలుకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం చెప్తున్నాడు, మీకు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయండి, జైలుకి పంపండి అని చెప్పి. ఇప్పుడు జైలుకి వెళ్ళడమే గౌరవంగా భావిస్తున్న సందర్భంగా తప్పులు చేయడం కూడా చేయకపోతేనే పనికిరాని వాడు అనుకునే ఫీల్ వచ్చే విధంగా వైసీపీ ప్రభుత్వంలో వైసీపీలో సభ్యత్వ నమోదు రద్దు అయ్యే అవకాశం ఉన్నంత ఫీల్ ఇస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. నాయకులతో పాటు ఐఏఎస్గా పనిచేసిన వాళ్ళు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ అధికారులు కూడా పూసుకున్నారు. ఒక ఆంజనేయులు కానీ లేదంటే మనం ధనుంజయ రెడ్డి, తను ఐఏఎస్ ఆఫీసర్, విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత గౌరవంగా ఉండాల్సి ఉండే పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే ఒక హోదా గల వ్యక్తి, ఎంతోమందిని ఇట్లాంటి కేసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు ఇంకా వాళ్ళకు ఖచ్చితంగా వ్యాపారాలు ఉంటాయి. వ్యాపారాలను ఉండడం తప్పలేదు, రాజకీయ నాయకులకైనా ఎవరికైనా వ్యాపారం, కానీ అక్రమ వ్యాపారాలు చేసినప్పుడే అది బయటకు వస్తుంది. ఎక్కడ మనం చూసుకున్నట్లయితే భూములకు సంబంధించి కానీ లేకపోతే ట్రైబల్ భూములకు కానీ కబ్జా భూములకు కానీ అందరి మీద ఏదో ఒక కేసులు ఉండడం, దానికి సంబంధించి బెయిల్కి వెళ్ళడం, బెయిల్ కోసం ప్రయత్నించడం, లేదంటే జైలుకి వెళ్ళడం. కొంతమంది జైలుకి వెళ్ళడం జరిగింది, కొంతమంది మనం చూసుకున్నట్టయితే బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవి దీంతో పాటు కేసుల తీవ్రత దృష్ట్యా బెయిల్ రాలేదంటారు సార్. రావట్లేదు, చాలా మంది నాయకులకు బెయిల్ రావట్లేదు, ఎవరికో ఒకరికి తప్పిస్తే ఎక్కువ మంది నాయకులకు బెయిల్ రావట్లేదు. బెయిల్ రాకపోయేటప్పటికీ అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఇంకా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ కేసు అట్లనే నడుస్తుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అసలు ఇంకా కొత్త పేర్లు వస్తున్నాయి. అసలు క్యాబినెట్ మినిస్టర్లకు సంబంధించి చాలామంది పెద్ద వ్యక్తులు వస్తున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి కోర్ టీమ్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే విజయసాయి రెడ్డి కోర్ టీమ్గా ఉన్న వ్యక్తి రావడం జరిగింది, చాలా దగ్గరగా ఉన్న కసిరెడ్డి రావడం జరిగింది, మిథున్ రెడ్డి పేరు ఆల్రెడీ ఇటీవల కొత్తగా చూసుకున్నట్లయితే కడప ఎంపీ పేరు కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఆ సీఎం ఆఫీస్కి సంబంధించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఇవన్నీ కాదనంటే మన భారతీయ సిమెంట్కి సంబంధించిన గోవిందప్ప కంపెనీ, షెల్ కంపెనీలు, అంటే ఒక్కొక్కటి కేసు తవ్వుతా అక్కడ ఇన్ని అక్రమాలు జరిగినా, ఇంత జరిగిందా అంటే ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా. ఏదో జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని అక్రమాలు జరగవచ్చు, లేదంటే కొన్ని స్కాములు జరగవచ్చు అని అనుకుంటున్న సందర్భంలో ప్రజలే ముక్కున వేలేసుకునే విధంగా ఇన్ని జరిగాయా, ఇప్పుడు అసలు ఇంతేనా చరిత్ర, ఇంకే ఎంత ఉంది అని ఆశ్చర్యపోయే విధంగా చూస్తున్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే దానికి లింక్ ఇంకా 2-3 మాజీ మంత్రులు, మా అధికారులు, లేదంటే ఎమ్మెల్యేలు దాని వెనకాల వస్తున్నారు ప్రతి కేసులోకి సంబంధించి. కాబట్టి ఇది ఒక సినిమాలు కూడా తీయలేనంత సపరేట్ వ్యవస్థ సృష్టించారు. ఈ 5 ఏళ్ల కాలంలో అంటే ఎంతవరకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అవన్నీ దోచుకోవడమో, లేదంటే అక్రమంగా చేసుకోవడమో, మైనింగ్, అంటే ఏ వ్యాపారాన్ని వదలలేదని చెప్పొచ్చు మనం చూసుకున్నట్టయితే. ఇప్పుడు వస్తున్న కేసులను పరిశీలిస్తున్నట్టే, అరెస్టును పరిశీలిస్తున్నట్టయితే. కాబట్టి ఇప్పుడు ఇంకెంతకాలం దీనికి అసలు వైసీపీ ప్రభుత్వం గత హయాంలో పనిచేసిన క్యాబినెట్ మీద, లేదంటే ఎమ్మెల్యేల మీద, అందరి మీద ఒక సిట్ ఏర్పాటు చేసిన అవసరం ఇప్పుడు వ్యక్తుల మీద కాదు సార్. ఇక్కడే సార్ నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, సిట్ విచారణకు పిలుస్తుంది. సిట్ కంటే ముందు విజిలెన్స్ కమిటీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందో వాళ్ళు విచారణకు పిలుస్తున్నారు. ఈ దోషులు కానీ ముద్దాయిలు అనే పరిస్థితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని, వీళ్ళు ఈ విచారణకు అయితే హాజరవడం లేదు. తర్వాత వీళ్ళు కోర్టుకు బెయిల్ అప్లై చేసుకున్నారు, సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేస్తుంది, కేసు తీవ్రత దృష్ట్యా మీకు బెయిల్ ఇవ్వడం కుదరదని. కానీ వీళ్ళు విచారణకు హాజరు కాకపోవడం వల్ల సపరేట్గా అడిషనల్గా వీళ్ళపైన ఏదైనా కేసు అడుగుతుందా సార్ విచారణకు హాజరు కానందుకు? ఖచ్చితంగా, అంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఎప్పుడైతే నిందితులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కుల్ని వీళ్ళు కాపాడుకునే ప్రయత్నం హక్కులు మీన్స్ అదే మాకు ఇప్పుడు కవిత అప్పట్లో నన్ను అరెస్ట్ చేయడానికి నాకు మహిళగా నాకు హక్కులు ఉంటాయి, నన్ను సిబిఐ నన్ను ఇంటికి వచ్చి విచారించాలి, నేను హాజరుగానంటే కొన్ని ఏదంటే కొంత వాళ్ళు నిందితులకు సంబంధించి వీళ్ళు విజిలెన్స్ అంటే ఏకపక్షంగా చేసినట్టయితే ప్రభుత్వానికి కానీ ఆఫీసర్లకు కానీ కక్ష సాధింపు ఉంటుంది అనే ఒక అంశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు బెయిల్ ఎందుకు ఇస్తుంది కోర్టు? ఎంత పెద్ద నేరం చేసిన వాళ్ళకైనా బెయిల్ ఎందుకు మంజూరు చేస్తారంటే, సరే వాళ్ళకు కొంత మానవత
దృక్పథమో లేదంటే వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడానికో బెయిల్ ఇస్తుంటారు. ఓకే. అంటే పూర్తిగా దోషిగా తేలలేదు కదా! తేలలేదు కాబట్టి దోషిగా తేలకముందు నిందితులుగా చూసినప్పుడు ఆ నిందితులకు కొంత చూసి చూడనట్టుగా వేస్తారు. విజిలెన్స్ వల్ల ఎవరైనా నీ మీద ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణల మీద మేము నీకు నోటీసులు ఇచ్చినాం, ఆ నోటీసులకు స్పందించి నువ్వు మాకు వివరాలు చెప్పినట్టయితే అది కొంతమంది డిలీట్ చేశారు. నీకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా కొంతమంది పేర్లు డిలీట్ అయిపోతుంటాయి, మరి కొంతమంది యాడ్ అవుతుంటాయి. కాబట్టి అది విజిలెన్స్ అయినా సిట్ అయినా ఎవరైనా అది ప్రొసీజర్ ప్రకారం అనుమానితులలో కొంతమందిని చేరుస్తుంటారు. చేర్చిన తర్వాత అందులో కొంతమందిని తీసేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎవరైనా అడిషనల్గా ఇంకా కొత్త పేర్లు వస్తే అందులో యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే ఎవరెవరు నిందితులు ఫైనల్గా దీని ద్వారా ఎవరికి లబ్ధి చేరింది అనే దాని మీద వాళ్ళు దర్యాప్తు చేసి దాన్ని కోర్టుకు సమర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడున్న ఈ కేసుల మనం ఒకసారి చూస్తే అసలు ఈ అధికారులు సరిపోరేమో అనిపిస్తుంది. అంటే ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యేను, ఒక ఆఫీసరు అరెస్ట్ అయితే ఇప్పుడున్న ఎంప్లాయీస్ సరిపోయేది. ఇప్పుడు సిట్ బృందానికి కానీ విజిలెన్స్ కానీ టీమే సరిపోవట్లేదు. అతివృష్టి అనావృష్టి అన్నట్టున్నా సార్. గతంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కాలేదనేవాళ్ళు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ రోజుకు అరెస్ట్ చేసుకుంటూ పోతా ఉంటే ఇంత కక్షాపూరితం అక్రమ కేసులని వాళ్ళే అంటున్నారు. వాళ్ళ మీద విచారణ జరిపించంటే వాళ్ళ దగ్గర తగిన స్టాఫ్ ఉందో లేదో, దానివల్ల డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏమేం చేసిర్రు అవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. దాని మీద దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఏం చేయలేకపోతే ఖచ్చితంగా నిర్దోషులుగా బయటపడిన తర్వాత ప్రజలే నిన్ను మరొకసారి గెలిపించుకుంటారు. ఒకవేళ దోషి అయితే కోర్టు ఏ విధంగా శిక్షిస్తారో ఆ శిక్షలు కోర్టులు వేస్తాయి, ఏదో ప్రభుత్వాలు వేయదు. చంద్రబాబు నాయుడు లేకపోతే నరేంద్ర మోడీ వీళ్ళెవరు శిక్షలు వేరు, శిక్ష విధించేది కోర్టులకు తగిన సమాచారం లేదంటే నువ్వు నేను కాదని నిరూపించుకుంటే నేను ఆ పని చేయలేదంటే కోర్టులే వదిలేస్తాయి. లేదంటే ఒకవేళ పోలీసులు కనుక సిట్ కనుక విజిలెన్స్ కనుక ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఇస్తే వాళ్ళు నిందితులు అంటే వాళ్ళని శిక్షించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ తప్పించుకొని తిరగడం లేకపోతే అజ్ఞాతంలోకి వెళ్ళడం మానుకొని వైసీపీ నాయకులు ఇప్పటికైనా అవి ఏదైతే వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు మేము మాకేం పాత్ర లేదు ఈ రాజకీయ కక్ష అని చెప్పే కంటే వాటి మీద నిరూపించుకొని చూడు మా మీద రాజకీయ కక్ష పెట్టిందని ప్రభుత్వాన్ని అప్పుడు వీళ్ళు నిలదీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వైపుగా ఎవరు ముందుకు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తలేదు. సార్ మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి పైన 2 నుంచి 3 కేసులు ప్రస్తుతానికి రిజిస్టర్ అయినట్టున్నాయి. అటు క్వాడ్స్ అక్రమ మైనింగ్ చేసినట్లు, దాంతోపాటు ఎస్సీ ఎస్టీని బెదిరించిన కేసు. ఇవి కాకుండా గతంలో సార్ అనేక మార్లు మనం గమనించడం జరిగింది. ఈవెన్ మీడియా సమావేశం వేదికగా ఆయన అనేక మార్లు దుర్భాషలు ఆడినాడు. అదొకటి కావచ్చు, లేదా అనేక మంది పైన బెదిరింపులు, ఇటువంటి కేసులు ఏదైనా రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుందా? వల్లభనేని వంశీమోహన్ విషయం మనం చూసాం. ఒక్కసారి ఒకరిపైన కేసు పడిన తర్వాత మిగిలిన వాళ్ళు ధైర్యం వచ్చి మిగిలిన వాళ్ళు కేసు పెట్టే ఛాన్స్ ఉంటుందా సార్ ఇతని విషయంలో కూడా? ఖచ్చితంగా ఉంటుంది. అరెస్ట్ కాకముందు ఎవరైతే బాధితులు ఉంటారో భయపడతారు. ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత బాధితులకు ధైర్యం వస్తుంది. అతను జైల్లో ఉండు కాబట్టి మనకు చేసిన అన్యాయాన్ని మనం కేసు రూపంలో రిజిస్టర్ చేయొచ్చు అనేది మనం వంశీ విషయంలో కూడా మనం చూసాం. చాలామంది అప్పుడు మాట్లాడని వాళ్ళు కూడా ఎప్పుడైతే కేసు అందుకే బెయిల్ ఇవ్వడానికి నిరాకరించేది కోర్టు. అందుకే సాక్షులని ప్రలోభ పెడతారు, సాక్షులను బెదిరిస్తారు, అవసరమైతే సాక్షులను చంపేస్తారు, కొనగలుగుతారు, చంపేయగలుగుతారు. కాబట్టి అందుకే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతో ఎవరైతే బృందాలు ఉంటాయో, ఎవరైతే సిట్ కానీ లేదంటే సిఐడి కానీ వీళ్ళు బెయిల్ ఇచ్చినట్టయితే సాక్షుల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది, వీళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు బెయిల్ మంజూరు చేయవద్దు అనేది ప్రధాన ఆర్గ్యుమెంట్ అక్కడ జడ్జి ముందు. కాబట్టి దానికి తగ్గట్టుగానే న్యాయస్థానం తీర్పులు ఇస్తూ ఉంటాడు. అంటే వీళ్ళకు బెయిల్ ఎందుకు ఇవ్వద్దు అనే దాని మీద ఇస్తుంటుంది. కాబట్టి ఇప్పుడైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాగైతే ఇప్పుడు అరెస్ట్ పడ్డాడో, గతంలో తన మీద అతను బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరిగి ధైర్యంగా వచ్చి ఇప్పుడు కేసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇంతకాలం తను అజ్ఞాతంలో ఉన్నప్పటికీ తన అనుచరులకు అందుబాటులో ఉండుంటాడు. అనుచరుల ద్వారా ఎవరైనా కేసు పెట్టుంటే వాళ్ళ మీద బెదిరించడం, ప్రలోభ పెట్టడం ఇవన్నీ కూడా చేసే ఆస్కారం ఉండేది. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి అనుచరులు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.